హాయ్ స్టూడెంట్స్. సో లేటెస్ట్గా మనకు అందిన న్యూస్ ఏంటంటే ఏపీడిఎస్సి 2025 సంబంధించి ఫైనల్ స్కోర్ కార్డ్ డీటెయిల్స్ అనేది బయటికి రిలీజ్ కావడం జరిగింది అండి. ఓకేనా, ఇది మనకు నార్మలైజేషన్ చేసిన తర్వాత ఫైనల్ రిజల్ట్ అన్నమాట. ఓకేనా, ఫైనల్ రిజల్ట్ అంటే మీ మార్క్స్ మీద ఓకేనా ఫైనల్ స్కోర్ కార్డు డీటెయిల్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, మనకు జాగ్రత్తగా చూసుకుంటే ఇక్కడ మీరు గూగుల్కి వెళ్ళిన తర్వాత ఏపీడిఎస్సి అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి అండి. అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. స్టార్టింగ్లో అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ రిజల్ట్స్ రిలీజ్డ్ అని ఉంటుంది. ఓకేనా, డిఎస్సి రిజల్ట్స్ రిలీజ్డ్ అని ఉంటుంది. చెక్ నౌ అని కొట్టేసి మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టేసారంటే మీ స్కోర్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, ఎస్ఏ వాళ్ళైనా సరే, ఎస్జిటి వాళ్ళైనా సరే, టీజీటీ వాళ్ళు, పీజీటీ వాళ్ళు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాశారు కదా, మీ అందరివి నార్మలైజేషన్ చేసిన తర్వాత ఈ స్కోర్ కార్డ్స్ అనేవి రిలీజ్ కావడం జరిగింది. ఒకసారి అందరూ వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా, అయితే ఈ నార్మలైజేషన్లో మనకి ఏమవుతుంది అంటే హార్డ్గా ఉన్న షిఫ్ట్ ఉంటుంది కదా, హార్డ్గా ఉన్న షిఫ్ట్ వాళ్ళు రాసిన వాళ్ళు ఉంటారు కదా, హార్డ్ షిఫ్ట్ రాసిన వాళ్ళకి ఏంటంటే మార్క్స్ అనేవి యాడ్ కావడం జరుగుతుంది అండి. ఓకేనా, అదే బాగా ఈజీగా ఉన్న షిఫ్ట్ ఉంటుంది కదా, ఆ ఈజీగా ఉన్న షిఫ్ట్ వాళ్ళకి ఏంటంటే మార్క్స్ అనేవి కొంచెము తక్కువ అయ్యే ఛాయిసెస్ కూడా ఉంటాయి. ఓకేనా, కాబట్టి జాగ్రత్తగా గమనించండి. రైట్, మనకు ఈ నార్మలైజేషన్ జనరల్ ఎందుకు చేస్తారంటే ఒకటే ఎగ్జామ్ అనేది డిఫరెంట్ షిఫ్ట్లలో జరిగితే కంపల్సరీ వాళ్ళు నార్మలైజేషన్ అనేది చేస్తూనే ఉంటారు. అంటే అందరినీ ఈక్వల్ చేయడం కోసం వాళ్ళు నార్మలైజేషన్ చేస్తారు అనమాట. ఓకేనా, ఈ నార్మలైజేషన్ కూడా మీకు జనరల్గా అసలు నార్మలైజేషన్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఒక షిఫ్ట్లో 90% ఆఫ్ పీపుల్ తీసుకుంటారు. 90% ఆఫ్ పీపుల్కి ఎంత స్కోర్ వచ్చిందో చూస్తారు అనమాట. ఓకేనా, ఇప్పుడు జనరల్గా అన్ని షిఫ్ట్లలో 90 అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకు ఎట్లా స్కోర్ వచ్చిందో దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు అనమాట. రైట్, అయితే ఏదైనా ఒక షిఫ్ట్లో 90% ఆఫ్ ద స్టూడెంట్స్కి తక్కువ స్కోర్ వచ్చింది అనుకోండి, అప్పుడు దాన్ని నార్మలైజేషన్ చేస్తూ ఉంటారు. అంటే ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళకు ఈక్వల్గా చేస్తూ ఉంటారు అనమాట అందరికీ. అప్పుడు మార్క్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. కాబట్టి ఎక్కువ మంది స్టూడెంట్స్ని వాళ్ళ స్కోర్ పరిగణంలోకి తీసుకొని అప్పుడు డిసైడ్ చేస్తారనమాట. అది పేపర్ అనేది హార్డ్ వచ్చిందా, ఓకేనా ఈజీగా వచ్చిందా అని చెప్పేసి. హార్డ్ వస్తే ఆ ఈజీగా వచ్చిన వాళ్ళకు ఈక్వల్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా, మ్యాథ్స్ యాడ్ చేయడం కానీ. ఓకేనా, ఈజీగా వస్తే కొన్నిసార్లు మనకు మార్క్స్ అనేవి మైనస్ కూడా చేసే ఛాయిసెస్ ఉంటాయి. కాబట్టి అది మనకు నార్మలైజేషన్లో జరుగుతుంది అనమాట. రైట్, ఎనీవే మీరు మన వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో చూసుకోవచ్చు అండి. అయితే మనకు చిన్న కాంట్రవర్సీ ఏముందంటే ఇక్కడ మనకు ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఉంది కదా, ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తీసుకున్నట్లయితే టీజీటీ వాళ్ళకు, పీజీటీ వాళ్ళకు ఈ జనరల్గా మనం తీసుకున్నట్లయితే చూడండి, మనకు ఓసీ వాళ్ళకు, బీసీ వాళ్ళకు జనరల్గా మనకి ఎన్ని మార్క్స్ రావాలి అంటే 60 మార్క్స్ రావాలి అండి. అదే ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎన్ని మార్క్స్ రావాలంటే 50 మార్క్స్ వరకు రావాలి. చాలామంది స్టూడెంట్స్కు 49, 59 దగ్గరకు వచ్చి అయిపోయారు కొంతమంది. మీకు ఒకవేళ మీ షిఫ్ట్ హార్డ్గా ఉందనుకోండి, 1 మార్కో 2 మార్క్స్తో కలిసి మీరు అక్కడ క్వాలిఫై అయ్యడం జరుగుతుంది. మీ షిఫ్ట్ అనేది బాగా ఈజీగా ఉందనుకోండి, కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ మీకు అక్కడ మైనస్ కూడా చేసే ఛాయిసెస్ ఉంటాయి. కాబట్టి అది జాగ్రత్తగా చూసుకోండి. అయితే మనకు చూడండి, జనరల్గా క్వశ్చన్స్ అనేవి మనకు కొన్ని కాంట్రవర్సీ ఎట్లున్నాయంటే కొన్ని క్వశ్చన్స్ వాళ్ళు రాంగ్ ఇచ్చారు కదా, ఆ రాంగ్ ఇచ్చిన వాటిలలో మనం అబ్జెక్షన్స్ పెట్టాం, మన స్టూడెంట్స్ అందరూ అబ్జెక్షన్స్ పెట్టారు, అయినా సరే క్వశ్చన్ని కన్సిడర్ చేయలేరు. ఎస్పెషల్గా ఓకేనా కొన్ని క్వశ్చన్స్ కంటే ఎక్స్క్యూజ్ చేయొచ్చు, కానీ ఎస్పెషల్లీ ఒక క్వశ్చన్ ఉందండి మీకు జనరల్గా. చూడండి ఇక్కడ అందరూ ఈ క్వశ్చన్ చూడండి అందరూ. ఈ క్వశ్చన్ మనకు జనరల్గా ఎప్పుడు వచ్చింది అంటే 23rd రోజు. ఓకే, 23rd రోజు ఈవినింగ్ షిఫ్ట్ 4 to 5:30 షిఫ్ట్ ఉంది కదా, ఆ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్ అనమాట ఇది. ఈ క్వశ్చన్కు చూడండి ఎగ్జాక్ట్గా చెప్తున్నా చూడండి, ఈ క్వశ్చన్కు వాళ్ళు 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, 4 ఆప్షన్స్లలో ఆ కరెక్ట్ ఆన్సర్ ఉంది కదా ఆప్షన్, ఆ కరెక్ట్ ఆన్సర్లో మనకు చిన్న మిస్టేక్ అనేది ఉంది. అది చూసి చెప్పొచ్చు మిస్టేక్, కానీ వీళ్ళు అబ్జెక్షన్ పెట్టినాక కూడా వాళ్ళు అసలు దాన్ని పరిగణలోకి తీసుకోలేరు అసలు. ఓకేనా, మీకు ఇక్కడ చూడండి, మీకు దీనికి ఇచ్చిన ఆన్సర్ రాస్తా చూడండి. ఇక్కడ నేను వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఆప్షన్ 4లో ఉంది ఇది. బై హోమ్ వాస్ ది ఎయిర్ ఫిల్టర్ ఇన్వెంటెడ్. యాక్చువల్గా ఇది వాళ్ళు ఇచ్చిన ఆప్షన్. మీకు చెప్తే చూడండి క్లియర్గా,
దాకు దిజ్కు చాలా తేడా ఉంటుంది. దిజ్ అంటే అది మనకు డెమాన్స్ట్రేషన్ గురించి మాట్లాడుతుందండి. ఓకేనా, దాకు దిజ్కు చాలా తేడా ఉంటుంది. దా అంటే అది కావచ్చు, ఇది కావచ్చు. దిస్ అంటే ఇది అని మీనింగ్, రైట్? కాబట్టి వాడు యాక్టివ్ వాయిస్లో ఏమి ఇచ్చిండు? దిస్ అని ఇచ్చిండు. ప్యాసివ్ వాయిస్లో కూడా యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్ ఇది. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ మార్చేటప్పుడు ప్యాసివ్ వాయిస్లో కూడా మనకి ఏముండాలి? దిస్సే ఉండాలి. కానీ వాడు ఇచ్చిన ఆప్షన్ రైట్ ఆప్షన్ ఉంది కదా, ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అని ఇచ్చాడు. ఇది ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అని ఇచ్చాడు, కానీ ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ దాంట్లో దిస్ లేదు. కాబట్టి వాడు అంటే ఆప్షన్స్, ఆ 3 ఆప్షన్స్ ఎట్లాగో రాంగు, ఆ 3 ఆప్షన్స్ ఎట్లాగో రాంగ్ ఉన్నాయి. 4వది ఉంది కదా, ఇందులో మనకు దిస్ ఉంటే ఈ ఆప్షన్ రైట్ అయ్యేది. కానీ ఇక్కడ వాడు దిస్ చేయకుండా దా అనేది ఇచ్చాడు. కాబట్టి దీన్ని మనము ఎగ్జాక్ట్ గ్రామాటికల్ స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే, ఓకేనా, కొంతమంది స్టూడెంట్స్ ఎట్లా ఆన్సర్ చేస్తారంటే, సార్ ఇక్కడ దిస్ ఎయిర్ ఫిల్టర్ ఉంది, దిస్ ఎయిర్ ఫిల్టర్ యాక్టివ్ వాయిస్లో ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్లో కూడా దిస్ ఎయిర్ ఫిల్టర్ కనిపించాలి. ఫస్ట్ చాలా మంది ఏమంటారు అంటే స్టూడెంట్స్, సార్ ఇక్కడ దిస్ ఎయిర్ ఫిల్టర్ లేనే లేదు అసలు, ఒక పర్టికులర్ ఈ ఎయిర్ ఫిల్టర్ అని లేదు కాబట్టి మరి అప్పుడు అక్కడ మనకు దీన్ని తీసుకున్న చాయిసే లేదు కాబట్టి ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు అని అంటారు అనమాట. చేయొచ్చు మనం కంపల్సరీ. దిస్కు దాకు చాలా తేడా ఉంటుంది. బట్ ఈ క్వశ్చన్ మనకు జనరల్గా, సో ఈ క్వశ్చన్కి 4th ఆప్షన్ పెట్టిన వాళ్ళకు మార్కు కలవదు, కానీ 4th ఆప్షన్ కాకుండా మిగతా ఆప్షన్స్ పెడతారు. ఎందుకంటే 4th ఆప్షన్ పెట్టిన వాళ్ళకి మార్క్ ఇచ్చేసినట్టే ఈ క్వశ్చన్కి. ఓకేనా, ఇది ఎన్నో క్వశ్చన్ చూసుకోండి ఒకసారి. అక్కడ 23rd రోజు జరిగిన ఎగ్జామ్ 4 to 5:30 షిఫ్ట్ అనమాట. ఇది ఈవినింగ్ షిఫ్ట్ అనమాట, రైట్? లాస్ట్ షిఫ్ట్ అనుకుంటుంది. ఈ లాస్ట్ షిఫ్ట్లో ఈ క్వశ్చన్ ఉంది కదా, 4th ఆప్షన్ పెట్టిన వాళ్ళకు ఆల్రెడీ మార్కు కలిపేశారు. 4th ఆప్షన్ కాకుండా ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ పెట్టారు కదా, సో మీ అందరికీ కంపల్సరీ దీనికి మార్కు కలవాలండి. ఓకేనా, సో వాళ్ళు మన అబ్జెక్షన్ పెట్టినాక కూడా వాళ్ళు అసలు చూడలేరు దాన్ని. రిమైనింగ్ క్వశ్చన్స్ ఆర్టికల్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, సో దాన్ని మనం ఎక్స్క్యూజ్ చేయొచ్చు. ఎందుకంటే సో జనరల్ సెన్సా పర్టికులర్ సెన్స్ అనే మెథడ్లో వాళ్ళు అక్కడ లాజిక్ మాట్లాడతారు, కానీ ఇక్కడ మనము ఎలాంటి లాజిక్ పనిచేయదండి. ఇక్కడ దిస్ అని ఉంది కాబట్టి కంపల్సరీ దిస్ అని ఉండాలి అక్కడ ప్యాసివ్ వాయిస్లో కూడా, రైట్? కనుక లేదు కాబట్టి ఆల్ ఆప్షన్స్ ఆర్ ఇన్కరెక్ట్ అనే పాయింట్ బేస్ చేసుకొని మనం దీనికి ఆబ్జెక్షన్ పెట్టొచ్చు. పెట్టినాం కూడా, పెట్టినాక కూడా వాళ్ళు దీన్ని కన్సిడర్ చేయలేరు, పెట్టినాక కూడా కన్సిడర్ చేయలేరు. మరి ఏం చేస్తాం చెప్పండి ఇంకా? ఓకేనా, బోర్డు వాళ్ళు సో అంటే మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ ఉండాలి కదా కంపల్సరీ. సో వాళ్ళు ఇక్కడ దీన్ని పరిగణనలోకి తీసుకోలేరు. ఓకేనా, ఈ క్వశ్చన్కి ఇచ్చింది మాత్రం రాంగ్ అండి. ఓకేనా, రాంగ్ కాబట్టి కంపల్సరీ దీనికి ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ మార్క్ గెలుస్తుంది. ఓకేనా, 4th ఆప్షన్ పెట్టిన వాళ్ళకు మార్కేం గెలవదు, అదే ఉంటుంది స్కోరు. సో మిగతా వాళ్ళకి మాత్రం కంపల్సరీ మార్క్ అనేది కలుస్తుంది అనమాట. కాబట్టి ఈ క్వశ్చన్ ఓకేనా రాంగ్ ఇచ్చిన క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఎగ్జాక్ట్గా మనం కాన్సెప్ట్ మాట్లాడితే ఇదైతే రాంగ్ అయిపోతుంది. ఓకేనా, ఇది ఒకటి చూసుకోండి, రైట్? సో నార్మలైజేషన్ అంటే మనకు ఇంకా ఈజీగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే కొంతమందికి తీసేసిన స్కోరు, టఫ్గా వచ్చిన వాళ్ళకైతే కొంతమంది గెలిపిండి అనమాట, రైట్? సో కాబట్టి ఇదండి. సో మీరు కొంతమంది క్వాలిఫై కాలేదు, ఓకే, చాలామంది స్టూడెంట్స్ క్వాలిఫై కాలేకపోయారు. సో నెగిటివ్ స్కోర్ పడిపోయి క్వాలిఫై కాలేకపోయారు. మీరు ఏం బాధపడకండి. ఓకే, మనకి ఎట్లా అయ్యేది ఉంటే అట్లా అవుతుందండి. సో మనం జాబ్ తెచ్చుకున్నామా, జాబ్ తెచ్చుకోవాలనేది మ్యాటర్ కాదు, ఇక్కడ బతికినవా లేదనేది మ్యాటర్ అంతే. ఓకేనా, కాబట్టి సో మీరు ఎలాంటి డెసిషన్స్ కూడా తీసుకోవడానికి వీల్లేదు. ఓకే, కామ్గా కూల్గా ఉండండి. ఓకేనా, సో సైలెంట్గా సరే వస్తే వచ్చిందో లేకపోతే లేదు అంతే. మనం ఏం చేస్తాం, దానికి ఏం చేయలేం కదా. ఓకే, మనం బార్డర్లో ఉన్నామంటే కొంచెం మన కష్టం అనేది కొంచెం తగ్గినట్టు అంతే. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేద్దాం, మళ్ళీ కొడదాం అంతే. మీకు బాధ అనిపిస్తే 2 రోజులు ఏడవండి, కూర్చోండి అంతే. ఓకేనా, అంతేగాని నాకు టైం లేదు, ఓకే నా లాస్ట్ అటెంప్ట్, నేను నా జీవితం మొత్తం ఆగమైపోయింది, ఇలాంటి డెసిషన్స్ అలాంటి మాటలు అవసరమే లేదు. ఓకేనా, జాబ్ వస్తేనే బతికే వాళ్ళు ఉన్నారా? ఓకే, మనకు వచ్చింది ఒక లైఫ్, ఇది మంచిగా పుట్టే లైఫ్ ఒకటి వచ్చింది మనకు. కాబట్టి సో మనం ప్రశాంతంగా నీట్గా సరే అది అనుకున్నాం, రాలేదు వేరే చూసుకుందాం, ఏమవుతుంది? అదొకటే కాదు కదా మన బతుకుతారు. ఓకేనా, కాబట్టి సో మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. ఒకటి మనకు రాలేదు అంటే ఇంకోదేదో కొత్తది మన కోసం ఉంది అని మీనింగ్ అంతే. మంచిగా కూల్గా లైఫ్ లీడ్ చేయండి అంతే. బాధ అనిపిస్తే బాధపడండి అంతే. బాధ సంతోషం 2 ఎమోషన్సే, ప్రతి మనిషిలో ఉండే ఎమోషన్స్ అనమాట, రైట్? కాబట్టి మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఎనీవే సో ఫైనల్లీ మంచి స్కోర్ వచ్చిన వాళ్ళకైతే కంగ్రాచులేషన్స్ అండి. ఓకేనా, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ కాల్ చేసి నాకు అంటే దగ్గరున్న వాళ్ళు కొంచెం తగ్గిపోయింది సార్ మా స్కోర్ అని బాధపడడం వల్ల నాకు కొంచెం అంతా సో ఎంతూజియాస్టిక్గా హ్యాపీనెస్ అనేది లేకుండా ఉంది. సో ఫైనల్లీ ఎనీవే సో మంచి స్కోర్ వచ్చి, ఓకేనా, మంచి స్కోర్ వచ్చిన వాళ్ళకైతే కంగ్రాచులేషన్స్ అండి. స్కోర్ తక్కువ వచ్చిన వాళ్ళకు మీరు ఏం బాధపడకండి. ఓకేనా, సో ఎలాంటి ఇబ్బందులు మీకు ఏం రావు, రైట్? తర్వాత అయినా మనం చేద్దాం. ఈ క్వశ్చన్ మాత్రం ఒకటి కాంట్రవర్సీ ఉంది, చూద్దాం దాన్ని. ఓకేనా, సో మరి ఏం చేయాలో చూద్దాం దాన్ని కూడా. ఓకే, యాక్చువల్గా అయితే అదైతే రాంగ్,
ఓకేనా రైట్. ఎనీవే సో మీరైతే రిజల్ట్ చూసుకోండి. ఓకేనా. సో థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.